గౌరవ పెద్దలు పర్చూరి గోపాలకృష్ణ గారికి, సభా అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్ గారికి, భరత్భూషణ్ గారికి, ఇక్కడికి వచ్చిన కౌన్సిల్ మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఎంతోమంది ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసిన ముఖ్యమంత్రులు ఉన్నారు. వారిలో ప్రథమంగా సినీ కార్మికులతో ముఖాముఖి చర్చలు జరిపించి మీ అందరికీ నేనున్నాను అని ఒక భరోసానిచ్చిన మన ప్రియతమ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు ఆ మహనీయుని అంటే పుట్టగానే మహనీయుడు కాకపోవచ్చు, కానీ 10 మందికి సేవ చేసేవాళ్ళు మహనీయులతోనే సమానం. వారికి ఈరోజు ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు సినీ కార్మికుల తరపు నుంచి. మా యూనియన్ ప్రొడక్షన్ యూనియన్ అధ్యక్షులు నా పేరు కృష్ణ అండి. వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. మాకు మరి ఉదాహరణకి చెప్పాలంటే, ప్రభుత్వాల గురించి మాట్లాడాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏంటో తెలియదండి. మాకు చిత్రపురి కాలనీ ఇచ్చింది కూడా 1996లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాని యొక్క ముహూర్తం మొదలైంది 1994లో. అదే విధముగా ఆ తర్వాత దాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన వారు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు. ఆ తర్వాత దాన్ని బ్యాక్ బోన్గా ముందుకు నడిపించిన వారు రోషయ్య గారు. మరి మాకు కార్మికులకి మొదటి నుంచి చేయూతను అందిస్తూనే ఉన్నారండి. పార్టీల పరంగా పక్కన పెడితే మా యొక్క కార్మిక కష్టాలని తెలుసుకొని ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చేసిందని చెప్పాలి ఈ విషయాల్లో. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మాకు వేతనాల మీద చర్చలు వచ్చినాయి. దాంట్లో కష్ట నష్టాలు అనేవి కార్మికులు అనేకం ఉన్నాయని తెలిసి వారి దృష్టికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని అందరినీ పిలిపించి వారి యొక్క స్వగ్రామం వారి ఇంట్లోనే మాకు కూర్చోబెట్టి మా అందరితో సమావేశం ఏర్పాటు చేసి మా అందరికీ న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఆ న్యాయం చేసే విధానంలోనే తర్వాత గవర్నమెంట్తో కమిటీ వేయించి మా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా ఇందాక మా మిత్రులు పెద్దలు చెప్పారు, ఇలా విద్యా వైద్యం అనేది మనకి తీరని భారం లాంటిది. మరి వైద్యానికి ఆరోగ్యశ్రీ ఇస్తానన్నారు, విద్యకి స్కూళ్ళు నిర్మాణం చేపించి కార్మికుల పిల్లల కోసం మరి నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు మేమే భరాంచుతాము, భోజనం సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. మరి ఇంతకంటే మాకు ఇంకేం కావాలి? అదేవిధంగా ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ మమ్మల్ని డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని చెప్పి మా యొక్క లేబర్ కార్డు ఇవ్వాలంటే గవర్నమెంట్ ఆఫీస్లో మమ్మల్ని వెనక్కి పంపించేవాళ్ళు. కానీ ఇప్పుడు మరి మా నాయకులు, మా రేవంత్ రెడ్డి గారు, మా అన్నగారు ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చి మరి మా అందరికీ లేబర్ కార్డ్స్, అదేవిధంగా హెల్త్ కార్డ్స్ కూడా ప్రొవైడ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ తీర్మానం తీసుకున్నది. మరి ఇలాంటి నాయకులకు మేము, మా కుటుంబాలు, కార్మిక కుటుంబాలందరూ రుణపడి ఉంటారండి. వారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మనస వాచ కర్మన కోరుకుంటున్నాను. ఆ తండ్రి భగవంతుడు వారిని చల్లగా చూడాలని, ఇలాంటి నాయకుడు మరలా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఒక నిమిషంలో ముగిచ్చేసా. సభా సరస్వతికి నమస్కారాలు. వచ్చిన పెద్దలకి నాది ఫస్ట్ నుంచి ఒకటే, గోపాలకృష్ణ గారు కానీ ఎవరైనా కానీ ఒక కార్మికుడే కార్మిక లీడర్ అవుతే ఎలా ఉంటుంది అనేది నిదర్శనం
వల్లభనేని హేమాంజలి అనిల్ కుమార్ గారు. ఎందుకు చెప్తున్నానంటే ఎంతోమంది ప్రెసిడెంట్లు వచ్చారు, ఎంతోమంది సెక్రటరీలు వచ్చారు. ఐ ఆమ్ ఆల్సో 4 times సెక్రటరీ. కానీ పేదలకి ఒక కార్మిక నాయకుడు అయితే జరిగే పరిణామాలు ఇవే. ఈరోజు ఎన్ని వరాలు వచ్చినా, ఎన్ని చేసినా, ఏం చేసినా దాని వెనక చక్రం తిప్పే ఇంకో మహానుభావుడే, ఆయనే భరత్ భూషణ్ గారు. చప్పట్లు కొట్టండి. అలాంటి పెద్దలు రామదాస్ నాయుడు గారు, ఎవ్రీథింగ్. అందుకని ద డైనమిక్, డేరింగ్ అండ్ డాషింగ్ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు. ఆడిని మాట తప్పని ప్రప్రథముడు ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ నందమూరి ఎన్ రామారావు గారు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు, తర్వాత యనమల రేవంత్ రెడ్డి గారు. మనకిచ్చిన మాటలు అన్ని చేస్తారని సభాముఖంగా ఏ పనులు ఉన్నాయో అవన్నీ కూడా అనిల్ అన్న గారి సారథ్యంలోనే అవుతాయి. ఎలాంటి ఇది లేదు. అలాగే ఎవ్రీథింగ్ సెక్రటరీ అమిరాజ్ గారు కానీ, ట్రెజరర్ ఇప్పుడు కొత్తగా వచ్చిన శ్రీకాంత్ కానీ, అంతకు ముందులో మా తమ్ముడు సురేష్. ఈ సురేష్ గురించి చెప్పవసరం లేదు. ప్రపంచ యుద్ధం జరుగుతున్న శాంతి చేయగలిగే ఒకే ఒక వ్యక్తి అంటే నా తమ్ముడు సురేష్. ఇక అంటే మీ అందరికీ తెలిసిన విషయమే, డైనమిక్స్ అందరూ ఉన్నాం. సార్ అనిల్ గారు, ఈ సభాముఖంగా భరత్ భూషణ్ గారు మీకు చెప్పేది ఒకటే, మాకు ఇచ్చిన వరాలన్నీ అతి త్వరలో తొందరగా అవేటట్టు చూడాలని కార్మికులందరి తరపు నుంచి మిమ్మల్ని కోరుకుంటూ, మా ఫిల్మ్ ఇండస్ట్రీ తరపు నుంచి, మా ఫ్యామిలీ తరపు నుంచి ద డైనమిక్ అండ్ డాషింగ్ ఓన్లీ వన్ యనమల రేవంత్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నమశివాయ. మాట్లాడాలనుకుంటే రండి, లేదంటే పెద్దలు గౌరవనీయులు శ్రీ పర్చూరు గోపాలకృష్ణ, మన ఛాంబర్ అధ్యక్షులు వేదిక పైకి. మా కార్మికులు చూసారా, పట్టుకోండి ఆయన అంటున్నారు. నేను రచయితలు దొరకరండి, ఏమి రాస్తామో కూడా దొరకం మేము. అందరికీ నమస్కారం. ఒక అడుగుకి 24 ఫ్రేములు ఉంటాయి. దాన్ని సినిమాగా మలచడానికి 24 యూనియన్లు ఉంటాయి ఇక్కడ. నేను గొప్పండని రచయిత అనుకుంటాడు, నేను గొప్పండని దర్శకుడు అనుకుంటాడు. కానీ ఆ బరువు మోసే కార్మికుడిని చూస్తున్నప్పుడు గుండె అలిసిపోతుందండి. షూటింగ్ అప్పుడు వాళ్ళ భుజాల మీద వేసుకుని అవి మోస్తా అంటే అవన్నీ నిజంగా ఒక సినిమా 3 అక్షరాలు, కానీ కొన్ని కోట్ల మందికి వినోదాన్ని అందిస్తున్నాం. ప్రపంచంలో ప్రతి వాడు ఎక్కడదో తెలుసుకుంటారు. అంతేకాదండి, నేను ఎంఏ తెలుగు సాహిత్యం చదువుకున్నటువంటి నేను లెక్చరర్గా, వైస్ ప్రిన్సిపాల్గా చేస్తూ సరిగ్గా సినిమాల్లోకి వచ్చినప్పుడు నన్ను ప్రిన్సిపాల్ చేశారు. సినిమా కావాలా, ప్రిన్సిపాల్ కావాలా? ఒక్క నిమిషం కళ్ళు మూసుకు ఆలోచించుకున్నాను. ప్రిన్సిపాల్ వదిలేసి సినిమాలోకి వచ్చాను. అంటే ఇవాళ నేను ప్రిన్సిపల్గా ఉంటే ఆ సంవత్సరానికి ఇన్ని వేల మంది విద్యార్థులకు తెలిసి ఉండేవాడిని. కానీ ఈ రోజున పరుచూరి గోపాలకృష్ణ అంటే ఎంతమందికి తెలుసో మీ అందరికీ తెలుసు. ఎందుకు తెలుసు అంటే బికాస్ ఆఫ్ సినిమా. సినిమాగా నాకు గుర్తింపు తెచ్చింది. నేను సినిమాకు గుర్తింపు తేలా, నాకు సినిమా గుర్తింపు తెచ్చింది. ఒక సినీ రచయితగా ఇప్పుడు వేటూరు గారన్నా, త్రిపురనేని మహారాజు అన్నా రచయితల్లో గొప్పవాడు. దాసరి నారాయణరావు అన్నా, ఆదిత్య గారన్నా, వీళ్ళందరూ కూడా మహానుభావులు, దర్శకులు. వీళ్ళ పేర్లు కనపడతాయండి. కానీ మేము ఎప్పుడు ఆలోచించేది, ఎందుకంటే ఒకరోజు మీకు తెలుసు తెల్లవారుజాము 2 దాకా చేస్తాం, ఒకసారి నైట్ అవుట్ కూడా చేస్తామండి. 6 to 6 నైట్ కాల్ షీట్ కూడా తెల్లవారులు అలా చూస్తుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయండి. వాళ్ళు మోస్తా, కష్టపడతా, అవన్నీ ప్లేట్లు కడుగుతా, అక్కడ ఎంత వీళ్ళందరూ కష్టం లేకపోతే అది ఎక్కడికి వచ్చింది? అందుకే నేను థీసిస్ చేయాలి, డాక్టరేట్ చేయాలన్నప్పుడు నాకు గౌరవం తెచ్చిన సినిమా మీద, తెలుగు సినిమా కదా అనే దాని మీద నేను తెలుగు సినిమా మీద చేసి డాక్టర్ గోపాలకృష్ణ అయ్యా. ఆ తర్వాత అది మా అమ్మగారికి అంకితం ఇచ్చా. మా ఆవిడ నవ్వింది, మీ అమ్మకి ఇచ్చుకున్నారు మరి నాకేమి లేదా?
అమ్మ ఇప్పుడు ఈవిడికి ఏం చేయాలి, మళ్ళీ సినిమా మీదే, తెలుగు సినిమా కదా సామాజిక దృష్టి అని 806 పేజీలు ఆ పుస్తకం చదివితే తెలుస్తుందండి సినిమా వాడి కష్టం మీకు అక్కడ. అది చేసి నా భార్యకి అంకితం ఇచ్చానండి. డాక్టర్ ఆఫ్ లిటరేచర్ అంటే హయ్యెస్ట్ డిగ్రీ, దాని తర్వాత డిగ్రీ ఉండదు ఇక చదువుకోవటానికి. రెండూ కూడా సినిమాల మీదే చేశాను నేను. అంటే సినిమాని ఎంత అభిమానించానో చూడండి. అలాంటిది రేవంత్ రెడ్డి గారు ఎంతోమంది తమకు చెప్పారు. ఒక ఎంజి రామచంద్ర గారు సినిమా అంటే కేవలం వినోదం కాదు నాయన, మేము పరిపాలనా దక్షులం కూడా చూపించారు. జయలలిత గారు చూపించారు. ఎన్టీ రామారావు మా అన్నగారు ఎన్నిసార్లు అడిగాడు మహానుభావుడు పార్టీలోకి రమ్మని. మంట మీద అదొకటి వేసుకొస్తారు, మీరు అది తీసి వెళ్ళి వేసుకోవచ్చు కదా అని అవుతారు. వద్దులే అన్నగారు, ఎందుకో ఈ జీవితం కళానికి అంకితం అయ్యాను నేను. అందుకనే మీరు చూడండి, నేను ఎక్కడ వెళ్ళే ఎలక్షన్లో నిలబడలేక. నా జీవితం కలవే. కళానికి ఉన్న బలం ఏనుగు కూడా ఉండదండి, అది తెలుసుకోండి. మీరు ఒక్క మాట చూడండి. చిరంజీవి గారు అక్కడెక్కడి నుంచో ఫోన్ చేశారు, అహ్మదాబాద్ నుంచి. గోపాలకృష్ణ గారు విలన్ తెగ మాట్లాడేస్తున్నాడు, 10-12 నిమిషాలు మాట్లాడుతున్నాడు, నేనేమో హీరోని మౌనంగా ఉన్నానంటే ఆడియన్స్ బాధపడాలని అలా రాశాను. కాదు, ఒక్క డైలాగ్ అన్నా రాయండి, లేకపోతే ఫ్యాన్స్ చూడండి, ఆయన ఫ్యాన్స్ గురించి ఆలోచించుకున్నారు. అంటే సరేనండి, ఒక 5 నిమిషాలు 5 నిమిషాలు అన్నాడు. అవునండి, 5 నిమిషాల తర్వాత మళ్ళీ చేయండి అన్న. ఫోన్ చేశాడు. వచ్చింది ఆడాలి, వచ్చిందండి. నేను చెప్పండి అన్నాడు. తప్పు మా వైపు ఉంది కాబట్టి తలదించుకు వెళుతున్నాను, లేకపోతే తలలు తీసుకువెళ్ళేవాడిని, ఎదురుగా ఉంటే కౌగిలించుకునేవాడిని అన్నాడండి ఆయన. అంటే ఈ మాట బలం మీకు చెప్తాను నేను. ఒక మాట, ఇప్పుడు మన వల్లభనేని అనిల్ కానీ అమిరాజ్ కానీ ఈ ఫెడరేషన్ని ఎలా తీసుకొస్తున్నారండి. నేను మొన్న రేవంత్ రెడ్డి గారి మీటింగ్కి రాలేకపోయి ఎంత బాధ వేసిందో. ఎందుకంటే మా మనవరాలి పెళ్ళికి వెళ్ళి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఇరుక్కుపోయి మెల్లగా వచ్చి ఆ జెట్ లాగుల్లో ఉండి అసలు అక్కడ ఏం మాట్లాడతామో తెలియదు గవికి. అందుకని ఆ పరిస్థితిలో ఉన్నాను బ్రదరు, తప్పనిసరిగా ఆయన పుట్టినరోజులకు వస్తాను, నేను వచ్చి మాట్లాడతాను అన్న. ఎందుకంటే మీ అందరికీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే తెలుసండి, కానీ నాకు ఆయన తెలుగు యువతలో ఉన్నప్పుడే నాకు తెలుసండి. వారిని నేను కలిసేవాడిని, వారు మా ఇంటికి కూడా 1-2 సార్లు వచ్చారండి. ఎంత ఆప్యాయంగా మాట్లాడతారో, ఎంత సహృదయం ఆయనది. ఎంత సహృదయం కాకపోతే మనం 10 కోట్ల ట్రస్ట్ పెడతారు. ఎవరు చేశారు ఇంతకుముందు? ఎవరు చేయలేదుగా. మరి ఆయన అంత ఆలోచించి సినిమా టికెట్ మీద వచ్చే డబ్బుల్లో 20% కూడా మన కోసం ఇప్పిస్తారంటున్నాడండి మా అమ్మవాడు. అంటే మన కష్టం అక్కడ తెర మీదకి వెళ్తాను. మన 24 యూనియన్ల కష్టమే అది. మన చెమట, రైతు చెమటతో భూమి తడిస్తే వరి పండుతుంది, అన్నం తింటాం. మన కార్మికుల చెమటతో రీల్ తడిస్తే సినిమా వస్తుంది, కోట్ల మంది ఆనందపడతారు. ఎంత చెమటలు కక్కుతాం మాకు తెలుసండి. తెల్లవారుజామును కూడా పాపం పనిచేస్తే అట్లా చెమటలు కారుతూ ఉంటాయండి. తెల్లవారుజామున 3-4 చెమటలతో పనిచేసిన కార్మికులు చూశాను నేను. అది మనం కార్మికులు అంటే. మరి అలాంటిది మన కోసం చిత్రపురి కాలనీ ఇచ్చినటువంటి మహానుభావులకి వందనం. నరసింహరావు కానీ ప్రభాకర్ రెడ్డి గారు స్థలమే ఇచ్చేశారు, వారందరికీ ధన్యవాదాలండి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే సినిమాని బ్రతికించాలంటే సినిమాని బ్రతికించగలిగిన సినిమా కార్మికులను ముందు బ్రతికించాలి అనేది ముందు తెలుసుకోవాలి. అది ఆయన తెలుసుకుని 10 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. ఆ మహానుభావుడి జన్మదినం రోజున మనం ఇక్కడ కలిసి మాట్లాడుకోవాలని నిర్ణయం తీసుకున్న మన వల్లభనేని అనిల్, మీకు ధన్యవాదాలు. ఎందుకంటే ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు మీరు. ఒక కేక్ కటింగ్, ఆయన రాలేకపోయినా, ఆయన మంత్రులు ఎవరు రాలేకపోయినా, మనం మీ వెనక మేము ఉన్నాం అని చెప్పడం కోసం మనం చక్కగా ఇక్కడ కేక్ కట్ చేసి ఈ రోజున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. జై భారత్. ఏమిట్లే వద్దు, అక్కడికి వచ్చి
ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నువ్వై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు, ఇంటి పెద్దని. రివ్వలరిల్లో ఓరి రేవలమల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. రివ్వలరిల్లో ఓరి రేవలమల్లో ప్రజాపాలన వచ్చింది తెలంగాణలో. యనమల రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు ఎంతో శక్తివంతమైన నిబద్ధత కలిగిన ప్రజానాయకుడు. పాలమూరులోని కొండారెడ్డిపల్లి గ్రామంలో పుట్టిన రేవంత్ రెడ్డి గారు రాజకీయాల్లో ఆసక్తితో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ తో పట్టభద్రులయ్యారు. చదువుకునే రోజుల్లో స్టూడెంట్ లీడర్ గా కనబరిచిన పోరాట పటిమ, అసాధారణ నాయకత్వ లక్షణాలు ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి నాంది పలికాయి. విద్యార్థి దశలో అలవడిన నాయకత్వ లక్షణాలతో 2006లో మిడ్జిల్ స్థానం నుండి జెడ్పీటీసీ సభ్యుడిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నెగ్గారు. అలాగే 2007లో స్వతంత్ర అభ్యర్థిగా శాసనసభ మండలి సభ్యునిగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇలా ఘనమైన విజయ పరంపరతో మొదలైన రేవంత్ అన్న రాజకీయ ప్రస్థానంలో సీఎం అయ్యేదాకా ఆయన అలుపెరగని పట్టుదలతో అజేయంగా సాగింది. ప్రజా నాయకుడిగా ప్రజల పట్ల అంకిత భావంతో 2009 మరియు 2014లో కోడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా, 2019లో మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఆపై తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా నియమితుడై తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల అంకిత భావంతో ఎనలేని సేవలను ఎన్నో అందించి తన నిష్పక్షపాత పనితీరుకు అద్దం పట్టారు. ఆత్మీయ పదజాలం, అన్యాయాన్ని ప్రతిఘటించే తత్వంతో దూకుడుగా దూసుకెళ్లే నాయకుడిగా పేరు పొందిన రేవంత్ రెడ్డి గారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్య శ్రామికుడిగా, జనహిత సేవకుడిగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం అహర్నిశలు శ్రమిస్తున్నారు. 1992వ సంవత్సరంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్ కు తరలి వచ్చిన తరువాత మన తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయంగా విస్తరిస్తూ ఆస్కార్ అవార్డులను సైతం సొంతం చేసుకుంటూ తెలుగువాడి సత్తాని జగద్విదితం చేశామే తప్ప తెలుగు సినిమా కోసం అహర్నిశలు శ్రమించే మన కార్మికుల కష్టాలు తెలుసుకోవడానికి ఏ ఒక్క నాయకుడు సహృదయంతో ముందుకు రాలేదు. అటువంటి పరిస్థితుల్లో మన కార్మికుల కష్ట నష్టాలను తెలుసుకుని ఒక అన్నలా ఆపన్న హస్తం అందించడానికి ముందుకొచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు. మన 24 సంఘాల కార్మిక నాయకులతో చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వనంత సమయం కేటాయించి 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి సినీ కార్మికులకు అన్ని విషయాల్లో అండగా ఉంటారని భరోసా ఇవ్వడమే కాకుండా కార్మికులకు సంబంధించిన వేతన సవరణలు, కాల్ షీట్స్, గృహ కల్పన, ఆరోగ్య బీమా, అలాగే తెలంగాణ చిత్ర పరిశ్రమ భారతదేశంలో తలమానికంగా నిలిచేలా కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడానికి ఏ సహకారాన్నైనా అందిస్తానని మాట ఇచ్చిన మనసున్న మహారాజు, కార్మిక పక్షపాతి, ప్రజా శ్రేయస్సే రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా 24 గంటలు పనిచేస్తున్న ద యంగ్ అండ్ డైనమిక్ లీడర్, అనుకుంటే ఏదైనా సరే 100% సాధించే పొలిటికల్ సునామీ మన రేవంత్ రెడ్డి గారికి మనందరి కరతాళ ధ్వనులతో స్టాండింగ్ ఓవేషన్ ఇద్దాం. హ్యాట్స్ అప్ టు యు సార్. యనుమల రేవంతనే నేను మరిస్తున్న ఎవడు రమణ నా పేదంట. తెలుగు ఫిలిం అండ్ డిజిటల్ మీడియా ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ వల్లభనేని అనిల్ మరియు కార్యవర్గ సభ్యులు
24 కార్మిక సంఘాల నాయకులు కార్మికుల తరఫున మా ఈ చిరు సత్కారాన్ని అందుకున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు శ్రీ భరత్ భూషణ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ పర్చూరు గోపాలకృష్ణ గారిని, శ్రీ రామదాస్ గారిని, ముత్యాల రామదాస్ గారిని, శ్రీ అలంకార్ ప్రసాద్ గారిని, మరి 24 కార్మిక సంఘాల అధ్యక్షులు రఘు గారిని, మన మహిళా వర్కర్స్ మొత్తం అందరూ వస్తే ఒక గ్రూప్ ఫోటోలో తీసుకుని కేక్ కటింగ్ బ్యాక్ ఉండండి. అందరూ కూడా దయచేసి, పెద్దలు ముందున్నారు కాబట్టి. ఓకే సార్, అందరిని రమ్మని ఆయన చెప్తాడు ఏం చేయాలి. అందరూ బ్యాక్గ్రౌండ్లో దయచేసి ఒకరి వెనకాల ఒకరు నిలబడండి. మరి మన ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా వారి సందేశాన్ని ఇస్తారు. శ్రీ వల్లభనేని అనిల్ గారు వారి సందేశం వినవలసిందిగా రిక్వెస్ట్ చేస్తారు. హలో, అన్న అందరూ రండి పైకి. ప్రభాకర్ అందరూ రండి. ఫాస్ట్ కేక్ పెట్టాక పక్కకి వెళ్ళిపోతే నీట్గా ఫోటో కూడా తీస్తారు. అందుకని గ్రూప్ ఫోటో డైరెక్షన్ అందుకే బాగా నేను ఓకేనా కూడా రేవంత్ రెడ్డి గారు చూస్తారు లైట్ రావాలి. ఓకే ఈరోజు మన పెద్దలందరూ చెప్పినట్టుగా సినీ కార్మిక పక్షపాతి, సినీ పరిశ్రమ 50 ఏళ్ళు వచ్చిన ఈరోజు వరకు కూడా ఒక సినీ కార్మికులని, ఎందుకంటే చాలామంది ముఖ్యమంత్రి వర్యుల్ని, చాలా నిర్మాతలు, హీరోలు అందరూ కలుస్తారు, కానీ కార్మికులు తీసుకెళ్ళిన ఏ ఒక్క నాయకుడు కూడా ఇప్పటి వరకు లేరు. అటువంటి ఛాంబర్ నాయకులు భరత్ భూషణ్ గారికి, మా ఫిల్మ్ ఫెడరేషన్ చైర్మన్ పర్చూరు గోపాలకృష్ణ గారికి, మన ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ అలంకార్ ప్రసాద్ గారికి, రామదాస్ నాయుడు గారికి, మా ఫెడరేషన్ సెక్రటరీ అమిరాజ్ గారికి, శ్రీకాంత్ గారికి, మా 24 కార్మిక సంఘాల నాయకులకు, అధ్యక్షులు, సెక్రటరీ, కోశాధికారి గారులకు, అలాగే చిత్రపురి కమిటీ సభ్యులకు, మిగతా రేవంత్ రెడ్డి గారి అభిమానులకు, మన సినీ కార్మిక సోదరి సోదరిమణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి పుట్టినరోజు వేడుకలు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేసుకోవటమే మనకొక పెద్ద వరం. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారికి అసలు మనం ఇప్పుడు కలుస్తామా లేదా అనుకునే వాళ్ళం. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి వర్యులు కూడా మనం కలవలేదు. అసలు మన ఒక 24 యూనియన్లు ఉన్నాయి, 24 శాఖల తరపున తెర వెనుక
24,000 మంది కష్టపడుతున్నారని ఏ ముఖ్యమంత్రి గారికి కూడా తెలియదు అసలు ఇప్పటిదాకా. ఇప్పుడు కూడా ఫెడరేషన్ ఇప్పుడు వెనకే ఉండేది. ఎవరైనా సరే వాళ్ళ అవసరాల కోసం వెళ్ళేవాళ్ళు కానీ ఏమైనా అడిగితే మీ కార్మికుల కోసం మాట్లాడాము, మీకు అన్నీ అవుతాయి అని చెప్పేవాళ్ళే కానీ ఇప్పుడు అయిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. కానీ మేము ఇప్పుడు కూడా సినీ కార్మికులు అందరం కూడా ఒక 3 సంవత్సరాలకు ఒకసారి వేతనాల పెంపు విషయంలో మేము ఛాంబర్ వారితో మాట్లాడుతూ ఉంటాం. కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి, కానీ ఈసారి మేము 19 రోజులు నిరసన తెలియజేసినప్పుడు మా కార్మికుల తరపున విషయాలేవి చెప్పకుండా కార్మికులు వ్యతిరేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పి మేమేదో సినిమా ఆపాము అని చాలా వారికి వేరువేరుగా చెప్పారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు అసలు మన సినీ పరిశ్రమని ఒక ఇంటర్నేషనల్ హబ్గా మనం చేస్తున్నాము, అటువంటి క్రమంలో మన తెలంగాణ రాష్ట్రంలో షూటింగ్ ఆగితే బాగోదు, కాబట్టి రేపటి నుంచి కంపల్సరీగా విధులకు హాజరుకండి అని మాకు ఆ సమాచారం చెప్పడం జరిగింది. అప్పుడు వెంటనే ఆ రోజున్న పరిస్థితులు అర్థం చేసుకొని వెంటనే విధులకు హాజరయ్యాం. కానీ అక్కడితో వదిలేయలేదు. అప్పుడే ముఖ్యమంత్రి గారి వాల్యూ ఏంటో మా కార్మికులకు కూడా తెలిసింది. ఆ తర్వాత అసలు వాళ్ళు ఎందుకు స్ట్రైక్ చేశారు, అసలు వాళ్ళ బాధ ఏంటో కూడా నేను తెలుసుకోవాలి అని ఆ రోజు ఎప్పుడైతే మాట ఇచ్చారో దాని ప్రకారం మన ఛాంబర్ అధ్యక్షులు భర్తభూషణ్ గారి యొక్క చొరవతో, అలాగే మన ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు గారి యొక్క చొరవతో, ముఖ్యంగా ఇక్కడ చాలామందికి మనకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వేం నరేందర్ రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారు, అలాగే పివి శ్రీనివాస్ గారు, వీరందరి యొక్క సహకారంతో మా కార్మికులందరినీ ఒకళ్ళిద్దరు రావటం కాదు, ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ రావటం కాదు, వాళ్ళు 24 శాఖలు ఏవైతే ఉన్నాయో 24 శాఖలు అందరినీ నాయకులందరినీ కూడా రమ్మని చెప్పడం, మాతో ఒక 3 గంటల పాటు అసలు మీ కష్టం ఏంటి, మీ వేతనాలు ఏంటి, ఎలా ఉంటాయి, ఏమిటి, అసలు మీ దినచర్య ఏంటి, మీరు ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు ఉంటారు, అసలు 9 to 9 అంటే ఏంటి, మీకు జరుగుతున్న డిస్టర్బ్స్ ఏంటి, అన్నీ కూడా వివరంగా ప్రతి ఒక్క సభ్యుడిని కూడా అడిగి మీ వేతనాల గురించి కాదు, ఆ రోజు అసలు మేము వెళ్ళింది ఒక ముఖ్యమంత్రి గారు పిలిచారంటే ఒక 5 నిమిషాలు టైం ఇస్తారనుకుంటాం. ఏదో మాకు అసలు మీకు ఏం కావాలని అడుగుతారు, సరే మాకు ఇది కావాలని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వెళ్ళండి అంటారు. మాకు రిప్రజెంటేషన్ వద్దు, ఏమొద్దు, మీరు ఏం కావాలో మొత్తం చెప్పండి, నేను రాసుకుంటా అని చెప్పేసి పెన్ను పేపర్ తీసుకొని ఒక్కొక్క యూనియన్ సమస్యలు ఏంటి అసలు అన్నీ కూడా రాసుకొని వెంటనే స్పాట్లో మా కళ్ళ ముందు మేము అసలు అవి వస్తాయి అని కూడా మేము ఆలోచించలేదు, మాకు వస్తాయని కూడా మాకు తెలియదు, అసలు మేము అడగలేదు, మాకు అవి మేము అడుగుదామని కూడా వెళ్ళలేదు. మా వేతనాల గురించి మేము అడుగుదామని వెళ్ళాం. కానీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసలు మీకు ఇంత కష్టపడుతున్నారని, మాకు 24 శాఖలు ఉన్నాయి, దీని వెనక 24,000 మంది పనిచేస్తున్నారన్న విషయం కూడా మాకే తెలియదు ఇప్పుడు దాకా. నేను కూడా ఎక్కువగా సినీ సంఘాలతో ఎక్కువ మమేకంగా ఉంటాను, కానీ నాకు ఇంత తెర వెనుక తెలియదు. కానీ ఈరోజు చెప్తున్నానని చెప్పేసి మీరు ఇంత పొద్దున 4 వెళ్తే సాయంత్రం 10 గంటలకు షూటింగ్ నుంచి వస్తారు, అసలు మీరు పిల్లల్ని మీరు ఎప్పుడు చూస్తారు, అసలు మీరు మార్నింగ్ వెళ్తే ఎప్పుడు పిల్లల్ని ఎప్పుడు చూస్తారు, రాత్రి వస్తే ఎప్పుడు చూస్తారు, ఇలా ఇంత కష్టాలు పడుతున్న మీకు అసలు ముందుగా ఒక ఆరోగ్య భద్రత కల్పించాలని చెప్పేసి వెంటనే ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు ప్రతి ఒక్క కార్మికుడికి అందే విధంగా 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేసేటట్టుగా ఆ రోజు మాకు మాట ఇచ్చారు. మళ్ళీ మా సభ్యుడు అడిగారు, సార్ మరి మాకు వైట్ రేషన్ కార్డు కూడా లేవు అని. మీకు వైట్ రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు, అలాగే డెత్ ఇన్సూరెన్స్ 5 లక్షల రూపాయలు, అలాగే ఇవన్నీ కాదు, ముందుగా అసలు మీ పిల్లల్ని మీరు చూసుకోవడమే కష్టం అవుతుంది, మీకు ఇచ్చే జీతాలు మీరు చెప్పే విధానం చూస్తుంటే నెలలో 10 రోజులు కూడా షూటింగ్లు ఉండవు, మీకు ఆ ఉన్న 10 రోజులతో సంపాదించిన డబ్బులతో పిల్లల్ని ఏం చదివిస్తారు, వైద్యం ఏం చేసుకుంటారు అని ముందుగా సినీ కార్మికుల పిల్లలందరికీ కూడా ఒక మంచి చదువునిచ్చే విధంగా 0 నుంచి 12th క్లాస్ వరకు స్కూల్ పెట్టడమే కాదు, స్కూల్లో వాళ్ళకి ఫుడ్, వాళ్ళ ఆరోగ్యం అన్నీ కూడా చూసుకునే విధంగా ఒక మంచి స్కూల్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చారు. అలాగే ఆ మాటతో ఆగలేదు, అసలు ముందు మీకు ఒక ఏదైనా ఎమర్జెన్సీ అయితే, ఎందుకంటే ఈ మధ్యకాలంలో వారు కూడా చూస్తున్నారు, మన కార్మికులకి ఏమన్నా అయితే వెంటనే ఇన్సూరెన్స్ ఉన్నాయా లేవా, మన హాస్పిటల్లో చేర్పించడానికి కూడా డబ్బులు ఉండవు. అటువంటిది అవన్నీ కూడా సుదీర్ఘంగా అర్థం చేసుకొని మీకు అసలు సినీ కార్మికులకు ఒక వెల్ఫేర్ ఫండ్ కింద ప్రభుత్వం నుంచి 10 కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేస్తానని చెప్పిన వెంటనే పక్కనే వేమ నరేందర్ రెడ్డి గారికి సూచన చేయటం, ఇమీడియట్లీ అయిపోవాలని చెప్పేసి చెప్పడం ఆ రోజు జరిగింది. అలాగే అసలు సినీ కార్మికులు 24 సంఘాలు ఉన్నాయంటే 24 సంఘాల ఆఫీసులు లేవని మేము అడిగాం. 24 సంఘాల ఆఫీసులకి ఫెడరేషన్ మన చిత్ర పరిశ్రమతో దగ్గర ఉండే విధంగా కొంచెం కావాలి సార్ అన్నాం. వెంటనే మన ల్యాండ్ ఏదైతే ఉందో ఎఫ్డీసీ ఆధ్వర్యంలో ఉన్న ల్యాండ్, పద్మాలయ స్టూడియో పక్కన ఉన్న ల్యాండ్ వెంటనే దాన్ని సమీకరణ చేయండి, 24 సంఘాలు ఒక దగ్గర ఉండే విధంగా ల్యాండ్
ఫెడరేషన్ అని కాదు, చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని యూనియన్లు, అన్ని కార్యాలయాలు అక్కడే ఉండే విధంగా ఆ ల్యాండ్ని మన చిత్ర పరిశ్రమకి, ఫెడరేషన్కి ఇచ్చే విధంగా వెంటనే దాని తదుపరి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వటం. అలాగే ఫైటర్స్, డాన్సర్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి వారికి ఒక స్థలం నెలకొల్పడం. అలాగే స్కిల్ డెవలప్మెంట్ లేదని ఈ మధ్యకాలంలో చూసాం, పదే మాట్లాడటం. మన కార్మికులు స్కిల్ డెవలప్మెంట్ లేకపోతే ఇంటర్నేషనల్ స్థాయికి ఎలా వెళ్తారు? అయినా సరే ఇంకా డెవలప్ చేసుకుంటారంటే మీకు ఏం కావాలో చెప్పండి, స్కిల్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి ఇంకా స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి ప్రభుత్వమే మీకు సహకరిస్తుందని ఆ రోజు భరోసా ఇచ్చారు. అలాగే ఎప్పుడో చిత్రపూడి కాలనీ ఉంది, ఆ రోజు 4,000 మందికి అక్కడ సముదాయం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు 25,000 మంది ఉంటున్నారు అన్నారు. కాబట్టి ఇటు టీవీ కానీ, ఇటు సినిమా కానీ అందరూ కూడా కలుసుకొని ఏదైతే ఫ్యూచర్ సిటీ అని ఉందో ఆ సిటీలో మీకు అందరికీ ఏర్పాటు చేస్తానని చెప్పారు. కానీ అంతిమంగా ఒకటే చెప్పారు, మన చిత్ర పరిశ్రమని ఇంటర్నేషనల్ హబ్గా చేయడానికి నేను ముందుంటున్నాను, నాకు మీ అందరూ సహకారం కావాలని చెప్పారు. వెంటనే మన కార్మికులు అందరూ కూడా అసలు కన్నీరు పర్వంతం అయ్యారు. ఎందుకంటే ఎవరన్నా మీకు ఏం కావాలని అడిగి పంపిస్తారు, కానీ ఇన్ని వరాలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి గారికి ఏమి ఇచ్చినా తక్కువే కార్మికులని ఆ రోజే మేము నిర్ణయించుకున్నాం. ఆ రోజు సార్ని అడిగాం, సార్ మిమ్మల్ని సన్మానించుకోవడానికి మాకు ఒక అవకాశం ఇవ్వండి అని. ఆ రోజు నేను మీకు కష్టాన్ని తీరిన రోజు నేనే వస్తాను మీ ఇంటికి అన్నారు. కానీ ఆ తర్వాత కూడా మాకు చిన్న వెళ్తుండేది, మా కార్మికుల్లో ఒక 99 కాల్ షీట్ కానీ, ఒక సండేలు కానీ మై పోయాయి అని. వెంటనే మళ్ళీ అది కూడా మొన్న వారి దృష్టికి తీసుకెళ్తే వారు వెంటనే ఒక కమిటీ వేశారు. దానకిషోర్ గారి ఆధ్వర్యంలో, మన అసిస్టెంట్ కమిషనర్ మన గంగాధర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీ వెంటనే పరిష్కరించాలి అని చెప్పడం జరిగింది. ఆ పరిష్కారం కూడా వెంటనే కావాలని మన మీటింగ్ కూడా పెట్టారు. ఆ మీటింగ్లో చాలా సానుకూలంగా మాకు ఏదైతే కోల్పోయా మాకు కావాలని, మాకు లాస్ట్ టైం మేము నిరసన చేసినప్పుడు మా మీద ఎలా ఒత్తిడి పెంచారో ఈరోజు వారి మీద కంపల్సరీ కార్మికులకు కోల్పోయినది కంపల్సరీ వాళ్ళకి ఇవ్వాల్సిందే అని ఆ రోజు అల్టిమేట్ జారీ చేసి మరి మాకు ఇప్పించిన ఏకైక ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే కార్మికుల కష్టం తెలుసు ఫస్ట్, వారికి ఇచ్చే 50 రూపాయలు కూడా కోల్పోకూడదు, మనం కొత్తగా ఇవ్వాల్సింది ఇవ్వాలి కానీ వాళ్ళు చేసేది మనం తీసుకోకూడదు అని చెప్పి ఆ రోజు మనకి కమిటీ ద్వారా మొత్తం కూడా ఓకే చేయించారు. తర్వాత నిర్మాత కొంచెం సమయం అడిగారు, మేము కూడా మాట్లాడి చెప్తామని. ఏదున్నా సరే ఒకటే చెప్పారు, నిర్మాతలు కానీ కార్మికులు కానీ సమన్వయంతో ఈ తెలంగాణ రాష్ట్రం ఇంటర్నేషనల్ హబ్గా వెళ్ళడానికి కార్మికులు ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని ఆ రోజు వారు మమ్మల్ని ఏదైతే కోరారో దాని ప్రకారం మేము కార్మికులు అందరం కూడా ఏకపక్షాన ఉంటూ మన రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా ఉండాలని మేము అందరం కూడా ఏకాభిప్రాయానికి వచ్చాం. కానీ ఇదే సమయంలో మాకు ఇంకో పండుగ వస్తుందని మేము ఊహించలేదు. ఈరోజు పుట్టినరోజు అని మాకు కొద్ది గంటల ముందే తెలిసింది. కానీ అయినా సరే మా కార్మికులు మన నాయకులు, మన ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు మనం గట్టిగా చేసుకోవాలి, చాలా గ్రాండ్గా చేయాలని చెప్పేసి మా 24 సంఘాల కార్మిక నాయకులు అందరూ కూడా పిలుపునిచ్చిన మేరకు ఈరోజు మా రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు ఫిల్మ్ ఛాంబర్లో ఘనంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. కానీ ఒక్కటే చెప్పేది, మళ్ళా ఎంత చెప్పినా తక్కువే. ఇటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పడం కాదు, చేసి చూపించారంటానికి కూడా మేమే నిదర్శనం. మొన్న మేము మీటింగ్కి వెళ్ళినప్పుడు 10 కోట్ల రూపాయల నిధి ఆల్రెడీ జీవో పాస్ కావటం, 10 కోట్ల రూపాయలు ఎలా వాడతారో, ఎందుకంటే మళ్ళీ రాజకీయాలు వస్తాయి, డబ్బు కనపడకుండా రాజకీయాలు వస్తాయి, కాకుండా ఒక కమిటీ వేసుకోండి, ఒక నిర్దిష్టమైన కమిటీ వేసుకొని అది ఎవరికి చెందాలో ఒక కమిటీ వేసుకుని మాకు నివేదిక ఇవ్వండి, వెంటనే మీకు అమల్లో పెడతాను. అలాగే ఆరోగ్యశ్రీ పథకం, 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకం కూడా జీవో కూడా పాస్ అయిపోయింది. ఎందుకంటే ఈ మాటలు చెప్పేది ఓన్లీ నాయకుడిగా చెప్పి పంపిస్తారండి, కానీ చేశాక మమ్మల్ని పిలిచారు, ఇవన్నీ చేసేసాను, ఇంకా ఏం కావాలో తీసుకోండి, ఏదన్నా సరే మీరు అండగా ఉండండి, మీరు బాగుండాలి అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి గారికి మేము ఎంత ఇచ్చినా తక్కువే. మా ఈ చిన్న జన్మదిన వేడుకలు మా అందరి సమక్షంలో మా రేవంత్ రెడ్డి గారికి స్వయంగా మేము వారు కూడా బిజీగా ఉన్నారు కాబట్టి ఈరోజు వారి తమ్ముడు మ్యారేజ్లో ఉన్నారు కాబట్టి వారిని కూడా ఆహ్వానిద్దాం అనుకున్నాం. కానీ వారు బాగుండాలి, మా కార్మికులు బాగుండాలని కోరిన మా ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఈ జన్మదిన వేడుకలు చేయాలనుకుంటున్నాం. ఆ సారికి ఇప్పుడు కూడా ఆ స్వామివారు ఆయురారోగ్యాలు ఇస్తూ ఇంకా ఎన్నో మంచి పథకాలతో మంచి మనసుతో మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పేసి కోరుకుంటూ మేము తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు కేక్ కట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు
చిన్నవానైతాడు